హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూన్ 16 మరియు 17 కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వెషన్. 55 సంవత్సరాల విశిష్ట సేవల అనంతరం జూన్ 2026లో అధికారికంగా విరమించబడిన భారత నౌకాదళ హెలికాప్టర్ స్క్వాడ్రన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ ఐఎన్ఏఎస్ 330 అండి. సీ కింగ్ MK-42B స్క్వాడ్రన్. ఈ స్క్వాడ్రన్ను 1971 ఏప్రిల్ 15న కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ వద్ద ప్రారంభించారండి. ముంబైలోని కొలాబాలో ఉన్న ఐఎన్ఎస్ సిక్రా నౌకాదళ వైమానిక స్థావరంలో విరమణ కార్యక్రమం నిర్వహించారండి. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఈ స్క్వాడ్రన్ కీలక పాత్ర పోషించిందండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాల విశిష్ట సేవల అనంతరం జూన్ 2026లో అధికారికంగా విరమించబడిన భారత నౌకాదళ హెలికాప్టర్ స్క్వాడ్రన్ ఏది అంటే ఐఎన్ఏఎస్ 330 అండి. సీ కింగ్ MK-42B స్క్వాడ్రన్ అండి. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 1971 ఏప్రిల్ 15న ఎక్కడ కొచ్చిలోనే ఐఎన్ఎస్ గరుడ వద్ద ప్రారంభించారండి. అయితే విరమణ కార్యక్రమం ఎక్కడ నిర్వహించారంటే ముంబైలోని కొలాబాలో ఉన్న ఐఎన్ఎస్ సిక్రా నౌకాదళ వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం నిర్వహించారండి. అయితే ఇది 1971లో ఎవరు? భారత్ మరియు పాకిస్తాన్ యుద్ధంలో ఈ స్క్వాడ్రన్ కీలక పాత్ర పోషించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ అనే అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశం నుండి అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి స్లోవాకియా అండి. ఇది విదేశీ దేశం ప్రధాని మోదీకి ప్రదానం చేసిన 33వ అంతర్జాతీయ గౌరవం అండి. ఓకేనా? 1993లో స్వాతంత్రం పొందిన తర్వాత స్లోవేకియాను సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ నిలిచారండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఏదండి పేరు? ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ అనే అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశం నుండి అందుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి స్లోవాకియా అండి. అయితే ప్రధాని మోదీకి విదేశీ దేశం ప్రదానం చేసిన ఎన్నవ అంతర్జాతీయ గౌరవం అండి దీంతో కలిపితే అంటే 33వదండి. అయితే స్లోవేకియా ఎప్పుడు స్వాతంత్రం పొందింది? 1993లో స్వాతంత్రం పొందిన తర్వాత స్లోవేకియాను సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రిగా మోడీ నిలిచారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రష్యా గ్రాండ్ సాండ్ మాస్టర్ కప్ గెలిచిన తొలి భారతీయుడిగా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ సుదర్శన్ పట్నాయక్ అండి. ఈయనకు 2014లో పద్మశ్రీ పురస్కారం కూడా లభించిందండి. 2025లో యునైటెడ్ కింగ్డమ్లో వేమౌత్లో నిర్వహించిన శాండ్ వరల్డ్స్ అంతర్జాతీయ ఇసుక కళోత్సవంలో ఫ్రెండ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా కూడా గుర్తింపు పొందారండి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఏది? రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ గెలిచిన తొలి భారతీయుడిగా ఎవరు నిలిచారు అంటే సుదర్శన్ పట్నాయక్ అండి. ఈయనకు పద్మశ్రీ పురస్కారం ఎప్పుడు లభించింది? 2014లో లభించిందండి. అయితే 2025లో యునైటెడ్ కింగ్డమ్లో వేమౌత్లో నిర్వహించిన శాండ్ వరల్డ్స్ అంతర్జాతీయ ఇసుక కళోత్సవంలో ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు కూడా ఇతను గుర్తింపు పొందారండి. ఈ రెండును. ఓకేనా? గుర్తించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. కొత్త లింక్ స్పైడర్ జాతి హమటాలివా మావ్లింగ్ ఘాట్ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి మేఘాలయ అండి. ఈ కొత్త జాతిని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు కలకత్తా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారండి. ఈ సాలీడు పరిమాణం 1 సెంటీమీటర్ కంటే తక్కువగా ఉంటుందండి. వేలి గోరు కంటే కూడా చిన్న పరిమాణంలో ఉంటుందండి. ఈ జాతి సాలీడు వలలు అలదండి. తన పదునైన చూపు మరియు వేగాన్ని ఉపయోగించి ఆహారాన్ని వెంబడించి వేటాడుతుందండి. సో క్వశ్చన్ ఏంటంటే కొత్త లింక్స్ స్పైడర్ జాతి ఏది? పేరు హమటాలివా మావ్లింగ్ ఘాట్ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మేఘాలయ అండి. అయితే ఎవరు గుర్తించారు ఈ శాస్త్రవేత్తలు అంటే జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు కలకత్తా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారండి. అయితే ఈ సాలిడ్ పరిమాణం ఎంత? 1 సెంటీమీటర్ కంటే తక్కువగా ఉంటుందండి. అంటే వేలి గోరు కంటే కూడా చిన్న పరిమాణంలో ఉంటుందండి. ఈ జాతి సాలీడు వలలల్లం అండి. తన పదునైన చూపు మరియు వేగాన్ని ఉపయోగించి ఆహారాన్ని వెంబడించి వేటాడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2026లో బీహార్, జార్ఖండ్, త్రిపుర రాష్ట్రాల్లోని అత్యధిక కొత్త జీఐ ట్యాగులు పొందిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి జార్ఖండ్ అండి.
జార్ఖండ్‌కు భోయా చీర మరియు వస్త్రం, కుచాయ్ సిల్క్ చీర, ముండా నగలు, జార్ఖండ్ బాంబూ క్రాఫ్ట్, కేసారియా కలాకండ్, డోక్రా క్రాఫ్ట్, తుమ్కా చెదర్, బరోని పెయింటింగ్స్, తస్సర్ సిల్క్ మరియు చీరలు, జదోపాటియా పెయింటింగ్, పాంచో చీర మరియు వస్త్రం వంటి జీఐ ట్యాగులు లభించాయండి. బీహార్‌కు బావన్ బుటీ చీర మరియు వస్త్రం, పథర్కట్టి స్టోన్ క్రాఫ్ట్, పిడియా పెయింటింగ్‌లో జీఐ ట్యాగులు లభించాయండి. అలాగే త్రిపురకి త్రిపుర సరిందా అనే సాంప్రదాయ సంగీత వాయిద్యానికి జీఐ ట్యాగ్ లభించిందండి. ఓకేనా? క్వెషన్ ఏంటంటే జూన్ 2026లో ఏ స్టేట్లు బీహార్, జార్ఖండ్, త్రిపుర రాష్ట్రాల్లో అత్యధిక కొత్త జీఐ ట్యాగులు పొందిన రాష్ట్రం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జార్ఖండ్ అండి. జార్ఖండ్‌కి ఏవేవండి జీఐ ట్యాగులు లభించాయంటే బోయా చీర మరియు వస్త్రం, కొచాయ్ సిల్క్ చీర, ముండా నగలు, జార్ఖండ్ బాంబూ క్రాఫ్ట్, కేసరియా కలాకండ్, డోక్రా క్రాఫ్ట్, తుమ్కా చదర్, బరోని పెయింటింగ్స్, తస్సర్ సిల్క్ మరియు చీరలు, జదోపాటియా పెయింటింగ్, పాంచో చీర మరియు వస్త్రంలో వంటి జీఐ ట్యాగులు జార్ఖండ్‌కి లభించాయి. ఓకేనా? మరి బీహార్‌కి ఏవి లభించాయి అంటే బావన్ బుటీ చీర మరియు వస్త్రం, పథర్కట్టి స్టోన్ క్రాఫ్ట్, పిడియా పెయింటింగ్ వంటివి జీఐ ట్యాగులు బీహార్‌కి లభించాయండి. మరి త్రిపురకి ఏం లభించింది అంటే సరిందా అనే సాంప్రదాయ సంగీత వాయిద్యానికి జీఐ ట్యాగ్ లభించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జిమ్మీ డొనాల్డ్సన్ అసలు పేరు గల 500 మిలియన్ల సబ్స్క్రైబర్ల మార్కును దాటిన ప్రపంచంలోనే తొలి యూట్యూబర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మిస్టర్ బీస్ట్ అండి. ఆయన అమెరికన్ వ్యాపారవేత్త, దాత మరియు డిజిటల్ కంటెంట్ సృష్టికర్త అండి. యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ స్వయంగా ఈ ఘనతకు సంబంధించిన ప్రత్యేక అవార్డు అందించారండి. యూట్యూబ్ అధికారిక అవార్డులు 100 మిలియన్ల వరకు మాత్రమే ఉండటంతో మిస్టర్ బీస్ట్ కోసం ప్రత్యేకంగా 500 మిలియన్ల కస్టమ్ ప్లే బటన్ కూడా రూపొందించారండి. ఓకేనా? సో క్వెషన్ ఏంటంటే ఏదండి అసలు పేరు? జిమ్మీ డొనాల్డ్సన్ అసలు పేరు గల ఎంత? 500 మిలియన్లు అంటే 50 కోట్లు సబ్స్క్రైబర్ల మార్కును దాటిన ప్రపంచంలోనే తొలి యూట్యూబర్ ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మిస్టర్ బీస్ట్ అండి. ఎవరండి ఈయన అంటే ఈయన అమెరికా వ్యాపారవేత్త, దాత మరియు డిజిటల్ కంటెంట్ సృష్టికర్త అండి. అయితే యూట్యూబ్ సీఈఓ ఎవరున్నారు? నీల్ మోహన్ స్వయంగా ఈ ఘనతకు సంబంధించిన ప్రత్యేక అవార్డును అందజేశారండి. యూట్యూబ్ అధికారిక అవార్డులు ఎంత? 100 మిలియన్ల వరకు మాత్రమే ఉండటంతో మిస్టర్ బీస్ట్ కోసం ప్రత్యేకంగా 500 మిలియన్ కస్టమ్ ప్లే బటన్ కూడా రూపొందించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. తన సంస్థ స్పేస్ ఎక్స్ అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనర్‌గా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎలాన్ మస్క్ అండి. స్పేస్ ఎక్స్ నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో పబ్లిక్ కంపెనీగా ప్రవేశించిందండి. దీని తరువాత ఎలాన్ మస్క్ మొత్తం సంపద $1.1 ట్రిలియన్ చేరుకుందండి. ప్రస్తుతం స్పేస్ ఎక్స్‌లో ఆయనకు సుమారు 38% వాటా ఉందండి. ఓకేనా? సో క్వెషన్ ఏంటంటే తన సంస్థ ఏది? స్పేస్ ఎక్స్ అద్భుతమైన మార్కెట్ ప్రదర్శనతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనర్‌గా ఎవరు నిలిచారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎలాన్ మస్క్ అండి. అయితే స్పేస్ ఎక్స్ ఏదండి నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో పబ్లిక్ కంపెనీగా ప్రవేశించిందండి. దీని తర్వాత ఎలాన్ మస్క్ మొత్తం సంపద ఎంత? సుమారు $1.1 ట్రిలియన్ చేరుకుందండి. అయితే ప్రస్తుతం స్పేస్ ఎక్స్‌లో ఆయనకు సుమారు ఎంత శాతం వాటా ఉంది? 38% వాటా ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. పుదుచ్చేరి తీరానికి సమీపంలో మునిగిపోయిన ఏ 17వ శతాబ్దపు చారిత్రక డానిష్ నౌకపై జలాంతర్గామి పరిశోధన కోసం భారత పురావస్తు సర్వే మరియు డెన్మార్క్ ఒప్పందం కుదుర్చుకున్నాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒరేసున్ అండి. భారత్‌కు చేరుకున్న తొలి డానిష్ నౌకగా ఒరేసున్ గుర్తింపు పొందిందండి. ఈ నౌక 1619వ సంవత్సరంలో మునిగిపోయిందండి. దీంతో ఈ నౌక శిథిలాలకు 400 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉందండి. ఓకేనా? సో క్వెషన్ ఏంటంటే ఎక్కడ? పుదుచ్చేరి తీరానికి సమీపంలో మునిగిపోయిన ఎప్పుడు? 17వ శతాబ్దపు చారిత్రక డానిష్ నౌకపై జలాంతర్గామి పరిశోధన కోసం ఎవరెవరు? భారత పురావస్తు శాఖ మరియు డెన్మార్క్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఆ నౌక పేరేంటి? ఓరేసున్ అండి. ఈ ఓరేసున్ భారత్‌కు చేరుకున్న తొలి డానిష్ నౌకగా గుర్తింపు పొందిందండి. అయితే ఇది ఎప్పుడు మునిగిపోయింది? 1619వ సంవత్సరంలో మునిగిపోయిందండి. దీంతో ఈ నౌక శిథిలాలకు 400 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. దక్షిణ ఆసియాలోని నాన్ ఫీచర్ సినిమాలకు అంకితమైన అత్యంత పురాతన మరియు అతిపెద్ద చలనచిత్రోత్సవమైన ఏ ఫిల్మ్ ఫెస్టివల్ 19వ ఎడిషన్ జూన్ 2026లో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎంఐఎఫ్ఎఫ్ అండి. అంటే ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.
ఈ చలనచిత్రోత్సవం 1990లో ప్రారంభించబడిందండి. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ద్వైవార్షిక ఉత్సవం అండి. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనిని నిర్వహిస్తుందండి. 2026 ఎడిషన్ జూన్ 15 నుండి జూన్ 21 వరకు నిర్వహించబడుతుందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే దక్షిణ ఆసియాలోని నాన్ ఫీచర్ సినిమాలకు అంకితమైన అత్యంత పురాతన మరియు అతిపెద్ద చలనచిత్రోత్సవమైన ఏ ఫిల్మ్ ఫెస్టివల్ ఎన్నవ ఎడిషన్? 19వ ఎడిషన్‌ను జూన్ 2026లో ప్రారంభమవుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అండి. MIFF ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఓకేనా? అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1990లో. అయితే ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుందంటే 2 సంవత్సరాలకు ఒకసారండి. అయితే ఎవరు? కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NFDC దీన్ని నిర్వహిస్తుందండి. అయితే ఎప్పటి నుంచి అప్పటి వరకు ఇప్పుడు జరుగుతుందంటే జూన్ 15 నుండి జూన్ 21 వరకు నిర్వహించబడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలోని ఉపాధి మరియు కార్మిక మార్కెట్ గణాంకాల సమీక్ష కోసం ఏర్పాటు చేసిన ఏ ఉన్నత స్థాయి కమిటీకి ప్రొఫెసర్ అలక్ ఎన్ శర్మను చైర్మన్‌గా నియమించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి కార్మిక గణాంకాల కమిటీ అండి. లేబర్ స్టాటిస్టిక్స్ కమిటీ. ఈ కమిటీ ప్రధాన లక్ష్యం ఉపాధి మరియు కార్మిక మార్కెట్ గణాంకాల వ్యవస్థను సమీక్షించడం, మెరుగుపరచడం మరియు మరింత సమర్థవంతంగా రూపొందించడం అండి. ప్రొఫెసర్ అలక్ ఎన్ శర్మ ప్రముఖ ఆర్థికవేత్త అండి. ఆయన ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారండి. అలాగే ఇండియన్ సొసైటీ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. భారతదేశంలోని ఉపాధి మరియు కార్మిక మార్కెట్ గణాంకాల సమీక్ష కోసం ఏర్పాటు చేసిన ఏ ఉన్నత స్థాయి కమిటీకి ప్రొఫెసర్ ఎవరు? అలక్ ఎన్ శర్మను చైర్మన్‌గా నియమించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లేబర్ స్టాటిస్టిక్స్ కమిటీ అండి. అంటే కార్మిక గణాంకాల కమిటీ. అయితే దీని లక్ష్యం ఏంటంటే ఉపాధి మరియు కార్మిక మార్కెట్ గణాంకాల వ్యవస్థను సమీక్షించడం, మెరుగుపరచడం మరియు మరింత సమర్థవంతంగా రూపొందించడం అండి. అయితే ఈ ప్రొఫెసర్ అలక్ ఎన్ శర్మ ప్రముఖ ఆర్థికవేత్త, అలాగే ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. మీకు ఆన్సర్ కానీ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. త్రిపుర నుండి ఇటీవల GI ట్యాగ్ పొందిన సంగీత వాయిద్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.